తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పరిమాణం 3.26 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలు దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉండనున్నాయి. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంటు అమలు దిశగా నిధులు కేటాయించనున్నారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, నీటిపారుదలకు పెద్దపీట వేయనున్నారు. సంక్షేమం, వ్యవసాయం, పంచాయతీరాజ్, ఆరోగ్యం, రోడ్స్, మున్సిపల్, ఐటీకి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏ అంశాలకు ఎంత కేటాయించే అవకాశం ఉంది? మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశము కొద్దిసేపు క్రితమే ప్రారంభం కావడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశము ప్రారంభం కావడం. 2026-2027కు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్కి సంబంధించిన దానిపై కూడా కేబినెట్ మొత్తం కూడా ఈరోజు ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు రేవతి నక్షత్రం, అదేవిధంగా శుభ లగ్నం నేతృత్వంలో మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాసన మండలిలో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ సంబంధించిన పద్ధతులపై కూడా ఇప్పటికే అన్ని శాఖల వారీగా, వివిధ విభాగాల వారీగా ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇక గతంతో పోలిస్తే ఈసారి అదనంగా ఎక్కువగా 10% పైనే బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో నిర్వహిస్తున్నటువంటి 6 గ్యారంటీల అమలుతో పాటు మరోవైపు కొన్ని స్కీమ్స్ పై కూడా ఈరోజు బడ్జెట్కి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా గతంతో పోలిస్తే గతంలో 3,04,000 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెడితే ఈసారి 3,35,000 కోట్ల పైనే బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలతో పాటు ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినటువంటి ఫ్యూచర్ సిటీ ప్రాంగణం సంబంధించినటువంటి ఏర్పాట్లు, వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశాలతో పాటు ఈసారి బడ్జెట్లో ఫ్యూచర్ సిటీకి, అదేవిధంగా సంబంధించినటువంటి మూసీ పునరుజ్జీవనానికి సంబంధించిన ప్రాజెక్టుకి ఈసారి ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత కూడా కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మల్లు భట్టి విక్రమార్క ఈసారి అదనంగా కొన్ని సంక్షేమ పథకాలకు, అయితే గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, 1 నుంచి 12th వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మరోవైపు లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన దాంట్లో 25 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో కూడా ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు మరోవైపు కొన్ని సంక్షేమ పథకాలు, అదేవిధంగా విద్యకు, వైద్యానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వీటికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే బడ్జెట్లో ఈసారి ఎక్కువగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు గతంతో 70,000 కోట్లు రైతులకు బడ్జెట్లో కేటాయిస్తే ఈసారి ఎక్కువగా రైతులకు ఆ బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయాలతో పాటు దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అర్చకులు, రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు పింఛన్లకు సంబంధించిన దానిపై కూడా ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం అయితే స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో, అసెంబ్లీ హాల్లోనే ఈ కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. ఈ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సంబంధించిన పద్ధతులు ఏ రకంగా నిర్వహించారు, ఏ శాఖలకు ఎంత కేటాయించారు, అదేవిధంగా ఉన్నటువంటి అమలు పథకాలు ఎలా అమలు చేస్తున్నారు, వాటికి ఎంత ఖర్చులు వేయాలని, అదేవిధంగా బడ్జెట్లు ఎంత కేటాయించాలన్న దానిపై కూడా ఈసారి జరిగే కేబినెట్ సమావేశంలో పూర్తిగా చర్చించిన తర్వాత ఆ కేబినెట్ అంతా అప్రూవల్ చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఈ యొక్క బడ్జెట్ని అటు శాసనసభలో మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి అదనంగా 10% బడ్జెట్ని ఎక్కువగా నిధులు కేటాయించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. గతంతో 3,04,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఈసారి 3,35,000 కోట్ల పైన ఈసారి బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపులోనే ఈ బడ్జెట్కి సంబంధించిన
దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.